నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామ్స్ అనేటటువంటి ఎప్పుడు ఉంటాయి, టైం టేబుల్ ఏంటనేటటువంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తెలంగాణలో మొత్తం 7 యూనివర్సిటీలు ఉన్నాయి డిగ్రీ యూనివర్సిటీలకు సంబంధించి. సో అందులో ఇప్పటికే 5 యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటటువంటివి ఫస్ట్ సెమిస్టరు, థర్డ్ సెమిస్టరు, ఫిఫ్త్ సెమిస్టర్ అన్నీ అయిపోయినాయి. ఇక ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళవి ఎప్పుడు ఉంటాయి అనేటటువంటి టైం టేబుల్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పటికే 1, 3, 5 అనేటటువంటి ఎగ్జామ్స్ అనేటటువంటివి, ఇందులో 1 ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కొలిక్కి వచ్చేటట్లు డిసెంబర్ 15 వరకు ఎగ్జామ్స్ అయిపోయే విధంగా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట. అంతకుముందు 2023 బ్యాచ్ వాళ్ళకు జనవరి 10 వరకు ఎగ్జామ్స్ నడిచినాయి. సో మీకు ఎగ్జామ్స్ అనేటటువంటివి లేట్ అయింది అనేటటువంటి ఆప్షన్ ఏమీ లేదు. ఎగ్జామ్స్ ఏమీ లేట్గా లేవు. అదిగాక ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటిది కానీ స్టేట్ మొత్తంలో కూడా ఏదైతే సిలబస్కు సంబంధించినటువంటి BOS అనేటటువంటిది, అంటే బోర్డ్ ఆఫ్ సిలబస్కు సంబంధించి తెలంగాణ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకొని ఫైనల్ ఇయర్లో తెలుగు, ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఉర్దూ, సాంస్క్రిట్, ఫ్రెంచ్ ఏ లాంగ్వేజ్ ఉన్నా సరే తీసేసి క్రెడిట్స్ అనేటటువంటివి మార్చడం జరిగింది. సో యూనివర్సిటీ అనేటటువంటిది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు సిలబస్ మీద కొత్త అప్డేట్ అనేటటువంటిదే ఇంకా అఫీషియల్ వెబ్సైట్లలో ఇవ్వలేదు. ఇప్పుడు నేను చేసినటువంటి వీడియోలు అయినా సరే, వేరే ఛానల్స్ చేసినటువంటి వీడియోలు అయినా సరే, అవన్నీ ఉస్మానియా యూనివర్సిటీలో సార్ వాళ్ళు కొంతమంది ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పీడిఎఫ్లు మాకు ఫార్వర్డ్ అయితే వాటి నుంచి లెసన్లు చేసినాం. సో ఇంకా అఫీషియల్ పేజీలోనే సిలబస్ అనేటటువంటిది రివైండ్ చేయలేదన్నమాట. సో సిలబస్ అనేటటువంటిది ఈ వీక్లో రివైండ్ చేసినా సరే మీకు డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 20 మధ్యలో మీకు సిలబస్ టైం టేబుల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సిలబస్ టైం టేబుల్ వచ్చినాక కూడా మీకు ఒక 1 వీక్ గ్యాప్ ఉంటుంది. ఓవరాల్గా ఎగ్జామ్స్ అనేటటువంటివి డిసెంబర్ 25 లేదా 20 నుంచి పైననే ఉంటాయని నా అంచనా. డిసెంబర్ 20 తర్వాతనే ఎగ్జామ్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపటికి రేపే ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చినా సరే 1 వీక్ గ్యాప్ వస్తుంది. అప్పటికి మీకు డిసెంబర్ 15 వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా డిసెంబర్ 15 తర్వాత 20 తర్వాతనే టైం టేబుల్ వస్తుంది కాబట్టి లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ 10కు టైం టేబుల్ వచ్చినా మీకు డిసెంబర్ 20, 25 ఎగ్జామ్స్ అనేటటువంటి స్టార్ట్ అయ్యి జనవరి 10 వరకు మీకు ఎగ్జామ్స్ అనేటటువంటి కంప్లీట్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా కొన్ని యూనివర్సిటీలకు ఎవరికైతే ఎగ్జామ్స్ అవ్వలేవో వాళ్ళకు ఉస్మానియా యూనివర్సిటీ కంటే ముందే అవుతాయి. ఎందుకంటే వాళ్ళకు క్రెడిట్స్ ప్రాబ్లమ్స్ కానీ సిలబస్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఏమి లేవు. ఎందుకంటే ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ ఓన్లీ ఫస్ట్ లాంగ్వేజ్లో మాత్రమే అంటే సెకండ్ లాంగ్వేజ్ మాత్రమే సేమ్ ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ ఎట్లాగో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో ఫరక్ ఏం పడదు. సో టైం టేబుల్ అనేటటువంటిది మీకు డిసెంబర్ 20 వరకు వచ్చినా సరే 25 అట్లా ఎగ్జామ్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి నేను ఆల్రెడీ ఇదివరకే పోస్ట్ చేసినాం. చూడండి, మళ్ళొకసారి చూపిస్తున్నాం. ఫస్ట్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్స్ ఫర్ 2 years ఆఫ్ BA, BCom, BSc, BBA, BSW ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ ఆఫ్ 3 years అండ్ టు స్ప్రెడ్ ఓవర్ ద 20 credits ఫర్ ద ఫస్ట్ 2 years ఫర్ 4 సెమిస్టర్ రిగార్డింగ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవరు ఇచ్చినారు, ఎడ్ అండ్ చైర్పర్సన్ BOSకు సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ సిలబస్ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామ్స్ అనేటటువంటి డిసెంబర్ మధ్యలో ఉండేటటువంటి, అంటే 20 తర్వాత ఉండేటటువంటి అవకాశం ఉంది. అదిగాక మీకు సిలబస్లో డైలమా ఏం లేదు. ఇంకా కంప్లీట్గా 5 యూనిట్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా సరే మీరు ఇంగ్లీష్లో చేసినటువంటి నేను ఆల్రెడీ చేసిన వీడియోలు, సో వాటిని ఫాలో అవ్వచ్చు. 5th యూనిట్ ఆప్షన్గా వదిలేసినాను కూడా మీకు ఏం ఫరక్ పడదు. చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి కంటెంట్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.